బ్రిటన్ రాజధాని లండన్ నిరసనలతో దద్దరిల్లింది. వలసలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీలో లక్షలాది మంది బ్రిటిషర్లు పాల్గొన్నారు. యూకేలో జరిగిన అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా ఇది నిలిచింది. మరోవైపు ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మద్దతు ప్రకటించడం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రభుత్వ మార్పు జరగాలని మస్క్ అనడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో జరిగిన ఈ ర్యాలీలో 1,00,000కు పైగా నిరసనకారులు పాల్గొన్నారు. యూకేలో జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ నిరసన ప్రదర్శనల్లో పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటల్లో 26 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, బ్రిటన్కు వలసల్ని నిరోధించాలని కోరుతూ ఈ ర్యాలీ జరగ్గా దీనికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం పేరిట మరో ప్రదర్శన కూడా జరిగింది. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రదర్శనకారుల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఫలితంగా కొంతమంది నిరసనకారులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసుల్లో 4 పరిస్థితి విషమంగా ఉంది. అల్లర్లకు పాల్పడ్డ 25 మందిని అరెస్టు చేశారు. ఈ మధ్య బ్రిటన్కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు అక్రమ మార్గాల్లో పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా వలసలు రికార్డ్ స్థాయికి చేరటంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తమ ఉద్యోగాల్ని వలసదారులు కొల్లగొడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విదేశీయులు మాత్రం బ్రిటన్లో వర్ణ వివక్ష ఎక్కువైందని ఆరోపిస్తున్నారు. బ్రిటన్కు చెందిన సిక్కు మహిళపై 2 బ్రిటిషర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓల్డ్ బరీ టౌన్లో 20 ఏళ్ల సిక్కు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు ఇక మీ దేశానికి వెళ్లిపో అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందంటూ ఆరోపిస్తున్నారు విదేశీయులు. మరోవైపు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ ర్యాలీలపై స్పందించారు. వలసలతో బ్రిటన్ నాశనమవుతోందంటూ కామెంట్స్ చేశారు. అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోందని, వలసల కారణంగా హింస పెరిగిపోతోందని ఆరోపించిన మస్క్ ఇప్పటికైనా ప్రతిఘటించాలని, హక్కుల కోసం పోరాడండి లేదంటే చనిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని కోరుకుంటున్నట్టు కామెంట్ చేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో సుమారు 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు.